హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము. అందరూ అడుగుతున్నారండి ఎప్పుడు శారీస్ అయినా మేడం డ్రెస్సెస్ అవి కావాలి అని. ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ వీడియో అండి. ఇదిగోండి ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ అండి. చెక్స్ వస్తాయి, ప్లెయిన్ వస్తుంది మెటీరియల్. ఇలా ఈ గ్రీన్ కరెక్ట్ గ్రీన్ అండి. ఇది చాలా బాగుంది. అదిగోండి డోరియా ఇలా వస్తుంది. ప్యూర్ కాటన్ చున్నీ, షిఫాన్ చున్నీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా డోరియా వస్తుంది, ప్లెయిన్ మెటీరియల్ వస్తుంది, డోరియాలు వస్తాయి. నేను జూమ్ చేసి మీకు ఆ చెక్ మెటీరియల్ ఎలా ఉంది అన్నీ చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. కలర్స్ కూడా మీకు డైయింగ్ అంటే వేరే కలర్స్ కనిపిస్తాయి కదా, సో అది ఇవన్నీ షిఫాన్ చున్నీ ప్యూర్ అండి. షిఫాన్ కూడా చాలా బాగుంటుంది. చున్నీస్ మాకు విడిగా సపరేట్ కట్ అయ్యారు, తాను వస్తే కట్ చేసినాయే. సో క్వాలిటీ బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అండి, ఎగ్జాక్ట్ కలర్ అనమాట. ఇలా వచ్చినప్పుడు నేను ఇది కరెక్ట్ కలర్ అని చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డైయింగ్ కలర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయన్నమాట, చెప్తాను. ఇది టాప్కి బార్డర్ వస్తుంది, ఎడ్జెస్ పైన టాప్ అంతా గ్రీన్ వచ్చి మీకు టాప్కి ఫ్రంట్ మీకు బార్డర్ మీకు వైలెట్ వస్తుంది అనమాట. మీకు ఇలా ఈ షేప్ చూడగానే అర్థమవుతుంది టాప్కి బార్డర్ ఇలా వస్తుందని. వైలెట్ ప్యాంట్ 2 కలర్స్తో చున్నీ ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ వచ్చి షిఫాన్ చున్నీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక కాస్ట్, అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు జూమ్ అవుట్ జూమింగ్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇది కరెక్ట్ అండి అని చెప్తాను. సో దానికోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఆల్రెడీ 20 years ఆఫ్లైన్ సేలింగ్ అండి. ఆన్లైన్ వచ్చి 10 months అయింది స్టార్ట్ చేసి. మీ ఆదరణ చాలా బాగుంది. ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకున్నాము. టాప్ వచ్చి 2.5 ఉంటుందండి. పెద్ద పన్నా వస్తుంది. 2 meters బాటమ్ ఉంటుంది. చున్నీ 2.5 ఉంటుందండి. ఇవి పెద్ద పన్నా అండి. డైయింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం పెద్ద పన్నా వస్తుంది కదా, మీకు హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుందండి. మెటీరియల్ వచ్చేసి 260 వస్తుంది యాక్చువల్గా టాప్. ఓకేనండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇది కూడా మెటీరియల్ చూడండి ఒకసారి. ఇలా డోరియా చెక్ ఇలా ఉంటుందండి. మీకు ప్లెయిన్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఏదో ఒకటి ఇలా ఉంటే మీకు గట్టిదనం కూడా ఉంటుంది అంటారండి, స్ట్రాంగ్ ఉంటుంది అంటారు కదా, అలా ఉంటుందన్నమాట మెటీరియల్. ఇది సీ గ్రీన్ లాగా ఉంది, గ్రీన్ కొంచెం గ్రీన్ షేడ్, గ్రే అండి, స్లేట్ కలర్, గ్రే కలర్కి సీ గ్రీన్ అనమాట. చాలా బాగుంది. ఇది కరెక్ట్ కలర్ అండి, ఎగ్జాక్ట్ కలర్. డోరీ వచ్చింది. టాప్కి బార్డర్ అండి. ఇందాక కొంచెం పెద్ద బార్డర్ కింద వచ్చింది, ఇది కొంచెం చిన్న బార్డర్ వస్తుంది టాప్కి. ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. మీకు ఈ సైడ్ కనిపించే వెంటిలేషన్ అవుట్ సైడ్ వెంటిలేషనేనండి. మీకు అవుట్ సైడ్ వెంటిలేషన్ మీద చూపిస్తున్నాను. గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్తో. నెక్స్ట్ వన్ లెమన్ అండ్లోకి మీకు పెసర్ గ్రీన్ అనమాట. ఈ టాప్కి ఇదిగోండి ఇలా డోరియా వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అండి, సేమ్ కూడా ఉండవు, మీకు డిఫరెంట్ ఉంటుంది మెటీరియల్. ఇది చున్నీ వస్తుంది. ఇది టాప్కి క్రాస్ అండి. లెమనెల్లో కూడా కాదు, ఇది కొంచెం షేడ్ వేరే. ఇదిగోండి ఇది కరెక్ట్ కలర్ అనమాట. లెమనెల్లోనే ఇది ఒక షేడ్, శనగపిండి షేడ్. ఇలా డోరియా వస్తుంది. టాప్కి క్రాస్ అండి. నడుము దగ్గర నుంచి కింద మీకు సైడ్ కట్స్ స్టిచ్ చేసే వరకు క్రాస్గా వస్తుంది అనమాట. గ్రీన్ తక్కువ నుంచి ఎక్కువకి ఇలా, ఇవ్వండి ఇలా తక్కువ ఉంది కదా, ఇలా పెరుగుతూ క్రాస్గా వెళ్తుంది అనమాట. సో మీకు ఇది వెస్ట్ వరకు వస్తుంది, వెస్ట్ సైడ్ అక్కడ ఉన్న వరకు. సో క్రాస్గా గ్రీన్ వస్తుంది, బాగుంటుంది మోడల్. ఇది స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది మోడల్. అడుగుతారండి అందరు ఈ మోడల్ కావాలని. ఇలా డోరియా ఉంటుంది. లెమన్ ఎల్లో, శనగపిండి ఎల్లో. ఇవ్వండి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇప్పుడు మీరు చూసేది కరెక్ట్ కలర్. నెక్స్ట్ వన్ మెంతి కలర్. ఇది షిబోరి అండి. రంగురంగులు అంటుంది ఏంటండి అనుకోవద్దు. ఇది షిబోరి మీద మీకు బ్లాక్ బాతిక్ అండి. 3 colors వస్తుంది. అసలు ఇది ఇంకా కష్టం యాక్చువల్గా చెప్పాలంటే. కొంచెం డార్క్ చున్నీ, కొంచెం డార్క్ ఉందండి. ఇష్టమైన వాళ్ళే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ తర్వాత చున్నీ కొంచెం డార్క్గా వచ్చిందండి, మీరు మారి వచ్చిందండి అలా అనొద్దు. కొంచెం డార్క్ ఉంది ఈ డ్రెస్కి, చున్నీ డార్కే ఉంటుందన్నమాట. సో చూడండి, ఇష్టమైన వాళ్ళే తీసుకోండి. ఓకేనా అండి. శనగపిండి మీద మీకు ఆరెంజ్తో మీకు స్ప్రే వచ్చింది, షిబోరి మీద బ్లాక్ బాగుంది. నెక్స్ట్ వన్ ఇది బ్లూ, డార్క్ నావీ బ్లూ అండి. డార్క్ నావీ బ్లూ మీకు మేబీ బ్లాక్ లాగా కనిపిస్తుందేమో. డార్క్ నావీ బ్లూ మీద మీకు పింక్తో షిబోరి వచ్చి ఆరెంజ్తో మీకు ఆరెంజ్ అండ్ నావీ బ్లూతో చున్నీ అండ్ బాటమ్ వచ్చింది సెట్. చున్నీ 2 colors చున్నీలో ఉంటుందండి. ఇదిగోండి ఇది ఓవరాల్ డ్రెస్ వచ్చి. ఇది బ్లాక్ బాతిక్ అండి. 3 colors వస్తుంది, 3 shades. అసలు ఇది ఇంకా ఎక్కువ మీకు గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో, గంధం ఎల్లో. ఇది గ్రీన్ అనమాట. ప్లెయిన్ మెటీరియల్. ఇప్పుడు బాతిక్ చూసేవన్నీ ప్లెయిన్ మెటీరియల్ వస్తుంది. ఇది ఎల్లో అండ్ గ్రీన్, వైట్
బ్లాక్ బాతిక్ అనమాట ఇది కూడా. అసలు బాతిక్ డ్రెస్సులు చాలా రోజుల తర్వాత రెడీ అయ్యండి. అందరూ అడుగుతున్నారు బాతిక్ డ్రెస్సులు కావాలి మేడం అని. అందుకే ఇప్పుడు స్టాక్ రెడీ అవుతుండగానే మీకు వీడియోస్ చేస్తున్నాను. గ్రీన్, ఇది గంధం ఎల్లోకి డార్క్ ఎల్లో మీకు మిక్స్డ్తో ఇది వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుంది. షిఫాన్ చున్నీ చూస్తున్నాం ఇప్పుడు మనం అన్నీ. నెక్స్ట్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. వైలెట్ షివరి చూడండి ఎంత బాగుందో. బ్లాక్ బాతిక్ అండి, ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. వైలెట్ గ్రీన్ పెస్టర్ గ్రీన్ వస్తుంది. ఇది డ్రెస్ చాలా గ్రీన్, యాక్చువల్గా మీకు వేరే ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది కానీ పెస్టర్ గ్రీన్ అండి. పెస్టర్ గ్రీన్ చాలా బాగుంది. డ్రెస్ కాంబినేషన్ కానీ డ్రెస్ కానీ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఆరెంజ్ మెరూన్ కాంబినేషన్తో బ్లాక్ బాతిక్, ఆరెంజ్ అండ్ మెరూన్ షేడ్ అనమాట. ఇదిగోండి ఇది లావెండర్ చున్నీ. ఇది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. డిఫరెంట్గా ఉంది అంటే ఇప్పుడు రెగ్యులర్ వేర్ కాకుండా డిఫరెంట్. ఇది మొత్తం మిస్ప్రింట్ అనుకోవద్దండి, షిబోరి మోడల్ అనమాట. బ్లూ అండ్ టమాటా రెడ్ అండి. ఇది టమాటా రెడ్కి బ్లూ. టాప్కి మిర్రర్స్ ఉన్నాయి చూడండి. అదిగోండి టాప్కి మిర్రర్స్, అక్కడ ఒకటి మిర్రర్స్ ఉన్నాయి చూడండి టాప్కి. కొంచెం ఖాళీ ఉన్నప్పుడు వర్కర్స్ కొన్నిటి మీద వేస్తూ ఉంటారు కదా, అలా బయలకు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి టాప్కి ఇది టమాటా రెడ్ అండి. టమాటా ఇదిగోండి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో మీకు షిబోరి ఎంత బాగుందో చూడండి. కలర్ చాలా బాగుంది డ్రెస్. ఇదిగోండి టాప్కి బార్డర్లో ఇలా వస్తుంది డిజైన్ మీకు. ఇది టాప్ డిజైన్ ఉంది, ప్లెయిన్ మెటీరియల్ కాదు. ఇప్పటివరకు మీరు ప్లెయిన్ చూసారు కదా బ్లాక్ బాతిక్లో, మళ్ళీ మెటీరియల్కి జకార్డ్ వచ్చింది. ఇదిగోండి ఇలా వస్తుంది డ్రెస్ మీద మీకు మెటీరియల్. మొత్తం ఓవరాల్ బుటీ వచ్చి కింద బార్డర్ వస్తుంది. సింగిల్ కలర్ అండి, బిస్కెట్కి ఆరెంజ్. ఇదిగోండి ఇది మెటీరియల్లో డిజైన్ ఇలా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇది పీచ్ కలర్, లైట్ కనకాంబరం, లైట్ ఉల్లిపొట్టు కలర్, సపోటా కలర్ అంటాం కదా ఆ షేడ్ అండి. పీచ్ ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్ నెమలికంఠం గ్రీన్ అండి. ఇది టాప్కి బార్డర్, ఇది కూడా పైనంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. పీచ్ కలర్కి నెమలికంఠం గ్రీన్ చాలా బాగుందండి డ్రెస్. ఇవి లాస్ట్ టైం కూడా 10 పీసెస్ వేస్తే వెళ్ళిపోయాయండి మొత్తం. ఇప్పుడు 2 ఉన్నాయి ఇంకా పీసులు. ఇవి అంటే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి, 2 వచ్చాయి వర్క్లోంచి. సో అది 2 పీసెసే ఉన్నాయి. పీచ్ కలర్కి నెమలికంఠం గ్రీన్. ఇది కూడా మెటీరియల్ బుట్టి ఉంటుంది, చిన్న బుట్టి ఉంటుంది, మీకు ఆల్ ఓవర్ డిజైన్ మీద కనిపించట్లేదు. రెడ్ అండ్ గ్రీన్. ఇది కూడా ఒక్క పీసే ఉందండి. 5 పీసెస్ వేస్తే ఒక్క పీస్ ఉంది. ఇది ప్రతి వీడియోలో రెడ్ అండ్ గ్రీన్ చేస్తూనే ఉన్నాను అంతే. ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు. ఇది రెడ్ అండి, మీకు పింక్ షేడ్ కనిపిస్తుందేమో. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మీకు కింద మ్యాంగో బార్డర్ వస్తుంది టాప్కి. ఇది కరెక్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఎల్లో, గ్రీన్. మీకు పెసర గ్రీన్లో డార్క్ ఎల్లో బార్డర్ వచ్చింది చూడండి. లైన్స్లో చెప్పి మళ్ళీ మారిందండి కలర్. మీకు కలర్ మారింది కాదు, నేను కరెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది టాప్కి బార్డర్ అండి, కింద టాప్కి బార్డర్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది మీకు వేరే కలర్ కనిపిస్తుందేమో, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇదిగోండి ప్యూర్ చున్నీ కూడా మీకు జూమ్ చేసి దగ్గరికి చూపిస్తాను చూడండి. ప్యూర్ చున్నీ, మీకు షిఫాన్ ఫోల్డింగ్ తెలుస్తుందండి, అది ప్యూర్ కాదు అవునా అనేది మీకు అది తెలుస్తుంది, అందుకే అలా జూమ్ చేసి చూపించాను. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇదిగోండి మీకు ఈ డ్రెస్కి మీకు ఇలా లైన్స్ వచ్చింది. మళ్ళీ
ఇది ఎల్లో, ఇది క్రాస్ అండి. ఇలా స్టార్టింగ్ అయ్యి వేస్ట్ దగ్గర నుంచి కింద సైడ్ నుంచి వెళ్తుందని చెప్తాను కదా, అలా అనమాట. ఇది ఒక్క కలర్ అండి, ఒక్క కలర్లో లైట్ చింతపిక్క కలర్ అంటాం కదా, ఆ కలర్కి ఎల్లో కాంబినేషన్. ఎల్లోకి రెడ్లు గ్రీన్లు రావటం, పింకులు రావటం కామన్. ఈ ఒక్క కలర్ రావటం డిఫరెంట్ కలర్ అండి, ఇంకంత అలా అనమాట. డైయింగ్లో కొన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇలా క్రాస్ వస్తుందండి సెంటర్లో. మీకు మోడల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా లైన్స్ డిజైన్ వచ్చింది ఈ డ్రెస్కి మీకు. ఇది మీకు రెండు కలిపి ఇది ఓవరాల్ లుక్. ఇది కూడా క్రాస్ డిజైనేనండి. అసలు ఇవి అంతకుముందు బాగా వేసేవాళ్ళం అండి, ఇప్పుడు తగ్గింది, అందరూ ఇవి అడుగుతున్నారు. సో అందుకే ఈసారి మళ్ళీ ఇదే మోడల్ ఎక్కువ రీస్టాక్ అయిందనమాట. లైట్ ఒక్క కలర్ అండి, ఇది పింకిష్ రెడ్ అనమాట, పింక్ కలరే ఉంటుంది. పింక్కి క్రాస్ ఒక్క లైట్ కలర్, లైట్ ఒక్క కలర్ అనమాట. లైట్ కలర్ అంటాం కదా ఒక్కలో, ఆ కలర్. ఇదిగండి, ఇది కరెక్ట్ అండి, క్రాస్ వచ్చింది టాప్కి. ఇది ఎగ్జాక్ట్ కలర్ ఉంది డ్రెస్. నెక్స్ట్ వన్ కూడా అదే మోడల్ అండి, మెంతి కలర్కి ఆరెంజ్ కాంబినేషన్. మెంతిలో కూడా ఇది లైట్ అనమాట, బిస్కెట్ అండ్ మెంతి మిక్సింగ్ షేడ్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి ఈ షేడ్ కూడా, చాలా అడుగుతారు మమ్మల్ని. ఇలా లైన్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇది క్రాస్ వచ్చింది, ఇది కూడా మీకు కింద సైడ్ కట్స్ నుంచి పైన మీకు వేస్ట్ వరకు క్రాస్ వెళ్తుంది. ఆరెంజ్, మెంతి ఎల్లోకి ఆరెంజ్. మెంతి ఎల్లోలో కూడా ఒక షేడ్ అనమాట, చాలా బాగుంది. ఇప్పుడు చూసిన వరకు అన్ని షిఫాన్ చున్నీలేనండి. డ్రెస్ మెటీరియల్ వచ్చి మీకు 260 వరకు ఉంటుందండి. 2.5 చున్నీ ఉంటుంది, 2 మీటర్స్ బాటమ్ ఉంటుంది. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి, పెద్ద పన్న. సో దానికోసం. ఇది ఆలివ్ గ్రీన్ ప్యారెట్ల డిజైన్ వచ్చింది. అలా ఇది చాలా చేసామండి బిస్కెట్ మీద కానీ, ఈ కలర్ కానీ బాగా స్టాక్ వెళ్ళిపోయిందండి. బాటమ్ వచ్చి డాట్స్ వస్తుంది. ఇది ఆల్ ఓవర్ టాప్ అండి. దీనికి వేరే ప్యాంట్, వేరే చున్నీ కూడా సెట్ చేసుకోవచ్చు మీరు. ఈ సెట్టే వాడాల్సిన అవసరం లేదు. ఇలా మెరూన్ వేసుకోవచ్చు అట్లా. మేము లావెండర్ ఇచ్చామన్నమాట. ఇదిగోండి కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. చున్నీలో 2 కలర్స్ ఉంటుందండి. ఇది కూడా క్రాస్ డిజైన్ అండి, మీకు చెప్పాను కదా ఇందాక క్రాస్ అని, అదే అనమాట. ఆరెంజ్కి డార్క్ వైన్ కలర్, గ్రేప్ కలర్, వైన్ కలర్ అంటాం కదా అది. ఈ టాప్కి కూడా మీకు డిజైన్ లైన్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇది కరెక్ట్ కలర్ అండి. డార్క్ ఆరెంజ్కి డార్క్ స్నఫ్ కలర్, మెరూన్, వైన్ అట్లా డార్క్ అనమాట. ఇది డార్క్ ఆరెంజ్. ఇదిగోండి ఇలా లైన్స్ వచ్చింది టాప్లో. ఇలా ఉంటుంది, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి మెటీరియల్ చూడండి ఎలా ఉందో. డైమండ్స్గా వచ్చి ఇలా మెటీరియల్ వస్తుంది మీకు. ఒక్కొక్క టాప్ ఒక్కొక్క డిఫరెంట్ మోడలేనండి. చెక్ ఇవి గట్టిదనం కూడా ఉంటాయి, డ్రెస్ మన్నిక ఉంటుంది. కాకపోతే ప్యూర్ కాటన్ కదండి. శారీస్ కానీ మా దగ్గరవి డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏదైనా ఎండలో వేయకూడదండి డైరెక్ట్. ఇది చున్నీ చూసారా, గోల్డ్ జరీ చున్నీ వచ్చింది, ఈ లైన్స్తో చున్నీ వచ్చిందండి. చాలా బాగుంది. అసలు ఈ చున్నీల కోసం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గోల్డ్ జరీ చున్నీ వచ్చింది మీకు, లైన్స్ వస్తుంది చున్నీలో. ఇదిగోండి తామర మొగ్గల డిజైన్ బుటీస్ వచ్చి టాప్కి బార్డర్ గ్రీన్ వచ్చింది. ఇవి ప్యూర్ కదండి, బాగా ఎండలో వేస్తే తెల్లబడతాయండి కొంచెం. మీకు సిల్క్ మిక్స్ ఉంటే నిలబడుతుంది, కానీ ప్యూర్ కాటన్స్, ప్యూర్ ఏదైనా అంతేనండి. మీ తిరగలు తీసి ఆరేసుకున్న అట్లా అనమాట. అందుకని ప్యూర్, అందుకే మీకు ఎందుకు చెప్తున్నానంటే అంత ప్యూర్ క్వాలిటీ కాటన్ సిల్క్ అసలు మిక్స్ ఉండదని చెప్తున్నాను అనమాట. ఆరెంజ్ అండ్ మెంతి కాంబినేషన్, పెసర్ గ్రీన్లో లైట్ అండి. ఇది కూడా మీకు గోల్డ్ జరీ చున్నీ వచ్చింది, లైన్స్ వచ్చింది చూడండి చున్నీలో. ఇదిగోండి ఇది లైన్స్ అంటే ఇలా క్రష్ వచ్చి వస్తుంది అనమాట, గోల్డ్ జరీ చున్నీ. అసలు ఈ చున్నీలు అడుగుతారండి, దొరకవు యాక్చువల్గా. పెసర్ గ్రీన్లో లైట్, మెంతిలో కొంచెం డార్క్ అనమాట, ఆరెంజ్. చాలామంది టాప్కి నెక్ వస్తుందండి. ఇది పైన టాప్ దగ్గర నెక్కి వస్తుంది అనమాట ఈ డిజైన్. ఆరెంజ్ మీకు కిందకు వస్తుంది బార్డర్. ఇందాక వరకు టాప్కి బార్డర్స్ చూసాం కదా, ఇది టాప్కి పైన నెక్ అనమాట. ఆరెంజ్ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్, మెంతి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఆరెంజ్ కూడా బాగుంది, మంచి ఆరెంజ్ వచ్చింది. ఇదిగోండి
ఆలివ్ గ్రీన్, ఇందాక ప్యారెట్ డిజైన్ సేమ్ డ్రెస్ చూసామండి ఇందాక మనం, అది షిఫాన్ చున్నీ అనమాట. సేమ్ కాంబినేషన్, సేమ్ డ్రెస్ మెటీరియల్. ఇది కాటన్ చున్నీ. చాలామంది షిఫాన్ ఇష్టపడకుండా కాటన్స్ అడుగుతారు, అందుకోసమని బండి మీద ట్రావెలింగ్ అప్పుడు అలా కాటన్ చున్నీ అడుగుతారు అనమాట. అది అందుకోసం వాళ్ళ కోసం అనమాట. సేమ్ డ్రెస్, ఇది కాటన్ చున్నీ, అది షిఫాన్ చున్నీ, అంతే. ఇది మెంతి కలర్కి మెరూన్ కాంబినేషన్ అనమాట, చాలా బాగుందండి. మొత్తం ఇలా ఆల్ ఓవర్ బుట్టి వచ్చి నెక్ దగ్గర వస్తుందండి, పైన మెరూన్ మీకు. ఇదిగోండి, ఇది నెక్ అనమాట, టాప్కి మెరూన్, పైన నెక్కు మెరూన్ కూడా మంచి మెరూన్ అండి. మెరూన్కి మెంతి అనమాట, మెంతి కలర్. కాటన్ చున్నీ. కాటన్ చున్నీలో మీకు గోల్డ్ జెరీ చున్నీ వచ్చి చెక్ డిజైన్ వచ్చిందండి చున్నీలు. ఇది డిఫరెంట్, ఒక్క పీసే ఉందండి అసలు, ఇది ఒకే ఒక పీస్ ఉంది. గోల్డ్ జెరీ చున్నీ వచ్చి చెక్ వచ్చింది. ఇది కాటన్ చున్నీ అండి. ఇందాక గోల్డ్ జెరీ షిఫాన్లో చూసారు కదా, మళ్ళీ అది అనుకుంటారని చెప్తున్నాను. ఇది కాటన్ చున్నీ, చెక్ వచ్చి గోల్డ్ జెరీ వచ్చిందనమాట. మెంతికి మెరూన్ కాంబినేషన్. సిఓడి ఆప్షన్ లేదండి, ఫోన్పే, జీపే అవైలబుల్ ఉన్నాయి. మీకు టైటిల్లో కింద నెంబర్ ఇస్తానండి, వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. ఇదిగోండి, ఇది ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్, టాప్కి బార్డర్ అనమాట. ఇదే ఎల్లో, కరెక్ట్ ఎల్లో ఉందండి, మీరు ఇప్పుడు చూసేది కరెక్ట్ ఎల్లో. మళ్ళీ చెప్తాను నేను ఎల్లో చూపించినప్పుడు, ఓకేనండి. మీ వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి, నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, సో వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు, దయచేసి గమనించాలి. ఇది కరెక్ట్ కలర్ అండి, ఎల్లో అండ్ సీ గ్రీన్ కరెక్ట్ కాంబినేషన్. ఇది కాటన్ చున్నీ అనమాట. సో మీకు కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ అవైలబుల్లో ఉంటుందండి. మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ ఏది కావాలన్నా చెప్తానండి. నెంబర్ ఎప్పుడైనా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు నచ్చిన డ్రెస్ కోసం కాల్ చేసి మాట్లాడవచ్చండి. కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను, ఇబ్బంది ఏముండదు. ఇది మెంతికి మెరూన్ కాంబినేషన్. ఇది సెంటర్ అండి, ఈ లైన్స్ వచ్చినాయి చూసారా టాప్కి, ఇది సెంటర్, నెక్ దగ్గర నుంచి కిందకి సెంటర్ వస్తుంది అనమాట. సైడ్స్ ఏమో బుట్టి వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ మోడల్, ఇందాక వేరే మోడల్ కదా, పైన మెరూన్ వస్తుంది నెక్ దగ్గర, ఇదేమో ఇలా సింగిల్ కలరే మీకు ఇలా వస్తుంది, నెక్ దగ్గర ఆ లైన్స్ వస్తుంది, సైడ్స్ బుట్టి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మెరూన్, ఇందాక వేరే మెరూన్, ఇది వేరే మెరూన్ అండి. మెరూన్లో కూడా షేడ్స్ ఉంటాయి కదా, అది సో అలా అనమాట, బాగుంది. ఇలా సెంటర్ ఇలా వచ్చి మీకు సైడ్స్ వస్తుంది. ఓకేనండి, వీడియో స్కిప్ చేయకుండా చూసి ఫస్ట్ టైం నా ఛానల్స్ వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుద్దండి. సో తప్పకుండా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.